మంచి గోదావరి కథ. గోదావరి నది మన దక్షిణ భారతానికి జీవనాడి. దానిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. ఆ నది ఒడ్డునే ఎన్నో పల్లెలు, పట్టణాలు పెరిగాయి. ప్రతిచోటా గోదావరి తల్లి తన నీటితో, పంటలతో, పల్లెల జీవనంతో మనిషికి సహకరిస్తూనే ఉంది. ఒకప్పుడు రాజమహేంద్రవరం దగ్గర ఒక చిన్న పల్లె ఉండేది. ఆ పల్లెలోని రైతులు గోదావరి నీటిని వాడుకుని పంటలు పండించేవారు. అక్కడ రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భూమి పెద్దది కాదు, కానీ గోదావరి నీరు వల్ల అతని పొలాల్లో ఎప్పుడూ పచ్చదనం ఉండేది. ధాన్యం, పప్పులు, చెరకు, ఆల్ లష్ అండ్ గ్రీన్. గ్రామంలో ఒకే ఒక సమస్య ఉండేది. వేసవిలో నీటి అవసరం పెరిగిపోయేది. రైతులు ఎక్కువ నీరు వాడుకోవడానికి తగాదాలు చేసుకునేవారు. ఒకసారి ఇలాంటి గొడవ పెద్దది అయింది. ఎవరికీ తక్కువ నీరు రావాలనిపించలేదు. గోదావరి దగ్గర కట్ట వేసి తమ పొలాలకు దారి తిప్పుకోవాలని అందరూ అనుకున్నారు. కానీ కట్ట ఎక్కడ వేయాలి, ఎవరికి ఎక్కువ నీరు దక్కాలి అనే విషయంలో పెద్ద చర్చ మొదలైంది. ఆ సమయంలో రామయ్య ముందుకొచ్చాడు. అతను అన్నాడు, మనందరం గోదావరి తల్లి పిల్లలమే. నీరు అందరికీ సమానంగా రావాలి. ఒకరికంటే ఒకరికి ఎక్కువ ఇవ్వమంటే అది తల్లి హృదయం కాదు. మనం సఖ్యతగా వాడుకుంటేనే గోదావరి మనకు ఎల్లప్పుడూ వరమిస్తుంది. ఆ మాటలతో కొందరు రైతులు అంగీకరించలేదు. కానీ రామయ్య ఒక ఆలోచన చెప్పాడు. పొలాల పరిమాణం ప్రకారం నీరు పంచుకోవాలని ప్రతిపాదించాడు. పెద్ద భూమి ఉన్నవారికి కాస్త ఎక్కువ, చిన్న భూమి ఉన్నవారికి తగినంత నీరు ఇవ్వాలి. అలా చేస్తే ఎవరూ అన్యాయం అనుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రామ పెద్దలు ఆ ఆలోచన నచ్చిందని చెప్పారు. అందరూ కలిసి కట్టవేశారు. గోదావరి నుంచి పొలాలకు వచ్చే నీటిని సమానంగా పంచుకునే విధంగా ఛానెళ్లు తవ్వారు. ఆ తర్వాత ప్రతి రైతు పొలం పచ్చగా మారింది. ఎవరూ గొడవపడలేదు. అప్పటినుంచి గ్రామంలో ఒక మాట ప్రసిద్ధి చెందింది. గోదావరి తల్లి నీరు కరోనా, మనం ఐక్యతగా ఉంటే ఎప్పుడూ వరమవుతుంది. క్రమంగా ఆ పల్లె సస్యశ్యామలం అయింది. పంటలు బాగా పండడంతో పేదరికం తగ్గిపోయింది. పండుగలు ఆనందంగా జరగసాగాయి. గోదావరి ఘాట్లలో ప్రజలు స్నానం చేసి దేవుళ్లకు ప్రార్థనలు చేసేవారు. ప్రతి ఇంట్లో సంతోషం, శాంతి వెల్లివిరిసింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, ప్రకృతి నీటి వనరులు అన్నీ అందరికీ. వాటిని సఖ్యతగా పంచుకుంటేనే సమాజం సుఖంగా ఉంటుంది. స్వార్థం చూపిస్తే గొడవలు వస్తాయి. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే గోదావరి తల్లిని మనం నది మాత్రమే కాదు, జీవనాధారం అని పూజిస్తాం.